వెల్కమ్ టు G3 మీడియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు. భూ రికార్డులను బ్లాక్ చైన్ భద్రత. ఏపీలో సీఎం శ్రీకారం. డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టే బ్లాక్ చైన్ ప్రాజెక్టు ప్రారంభం. నవంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ చైన్ సేవల లక్ష్యం. నీట్ లీకేజీకి ప్రధాని మోదీ బాధ్యత వహించాలన్న జగ్గారెడ్డి. నీట్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందన్న జగ్గారెడ్డి. నీట్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్. పారదర్శకత పరీక్షా వ్యవస్థను అమలు చేయాలని వ్యాఖ్య. ప్రతిపక్షాలు దేశాన్ని బలహీనపరిచే కుట్ర చేస్తున్నాయన్న రామచంద్రరావు. నీటి అంశాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని వ్యాఖ్య. దేశ ప్రయోజనాలే బీజేపీకి ముఖ్యమని వ్యాఖ్య. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని నమ్మొద్దని పిలుపు. సీదిరి అప్పలరాజు అరెస్ట్ కక్ష సాధింపు చర్యనన్న వరద కళ్యాణి. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు రాజకీయాలన్న వరద కళ్యాణి. రెడ్ బుక్ పాలన పరాకాష్ఠకు చేరిందని వ్యాఖ్య. ప్రతిపక్ష నేతలపై కేసులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వెల్లడి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ వెనుకబడిందన్న శ్రీకాంత్ రెడ్డి. రాష్ట్రంలో వేలాది పరిశ్రమలు మూతపట్టాయన్న శ్రీకాంత్ రెడ్డి. పరిశ్రమలకు అనుకూలం వాతావరణం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్య. పారిశ్రామిక రంగ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ లో భూ రికార్డులను మరింత పారదర్శకంగా భద్రంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించడం, డబుల్ రిజిస్ట్రేషన్లు, నకిలీ లావాదేవీలను అరికట్టడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు. తొలి దశలో రాష్ట్రంలోని 7 జిల్లాల్లోని 7 మండలాల్లో హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీతో అమలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకొచ్చి ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ఐడీలతో భూముల వివరాలను భద్రపరుస్తామని చెప్పారు. దీంతో మీ వివాదాలు తగ్గడంతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. నవంబర్ నాటికి ఈ వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సాంకేతికత ఆధారిత పాలన ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి నాంది పలుకుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మంత్రి నారాయణ పర్యవేక్షణలో సచివాలయం, అసెంబ్లీ, ఉద్యోగుల క్వార్టర్లు, ఇతర కీలక భవనాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. రాజధాని నిర్మాణంతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల సమాన అభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగేలా కార్యాచరణ కొనసాగుతోందని చెప్పారు. అమరావతి అభివృద్ధితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని, దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీంతో పాటు రోడ్లు ఏ విధంగా కనెక్షన్, ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ అయ్యేది రోడ్స్ కానీ ఇవన్నీ కూడా పరిశీలించడం. ముఖ్యంగా లాస్ట్కి ఇక్కడ మనం ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్కి రావడం జరిగింది. ఇది అయితే మాత్రం 100% కంప్లీట్ అయిపోయింది. తొందరలోనే జాయినింగ్కి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. చాలా విశాలంగా చాలా బాగా కట్టడం జరుగుతుందన్నమాట. దాదాపు ఆనాడు 30,000 ఎకరాలు ముఖ్యమంత్రి గారి పిలుపుపైన 30,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నారాయణ గారు వీళ్ళందరూ కూడా రైతుల్ని ఎడ్యుకేట్ చేసి ఏ విధంగా చేస్తామని చెప్పి ఎడ్యుకేట్ చేసి ముందుకు తీసుకురావటం, వాళ్ళ త్యాగ ఫలితం వల్లే వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున మనం నిర్మాణం చేస్తున్నాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ రోజు మేమందరం కూడా హైదరాబాద్లో జాయింట్ అసెంబ్లీలో ఉన్నప్పుడు రాజధాని అంటే 30,000 ఎకరాలు తగ్గకుండా తీసుకోమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. తర్వాత రోజుకు ఒక రకమైన మాట మారుస్తా రాజధాని ప్రాంతం మీద లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చిందనే దానికోసం
ఏదో తిక్కమక్క మాటలు మాట్లాడతా, రోజు ఒక మాటలు మాట్లాడతా. ఓ రోజు 30,000 ఎకరాలు కావాలంటాడు, తర్వాత ఓ రోజు ఏమన్నా ఇక్కడి నుంచి కాదు 3 రాజధానులు ఉండాలంటాడు. మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టేసి ఏమన్నా మావి కానీ అని చెప్పి రకరకాల కారణాలతోటి రోజు ఒక కాలయాపన చేస్తా జగన్మోహన్ రెడ్డి పిచ్చి సమాధానాన్ని చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి వచ్చి మీరు కూడా వచ్చి ఈ ప్రాంతంలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్ర పౌరుడిగా మనకు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాము. దేశం మొత్తం మీద ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంటే మన రాష్ట్రానికి రాజధాని లేదు. ఇవాళ రాజధాని కన్స్ట్రక్ట్ చేస్తుంటే సంతోషపడాల్సింది పోయి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ రకమైన కన్ఫ్యూజన్ మారుకోవాలి. రాజధాని అనేది ఏ ఒక్క పార్టీ ఇది కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర తెలుగువాడి గౌరవం నిలబెట్టేదన్నమాట. అందుకని మేమందరం కూడా ఇవాళ ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజులు ఇందాక నారాయణ గారు చెప్పారు, రైల్వే స్టేషన్కి సంబంధించి కానీ లేకపోతే ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ ఈ ప్రాంతంలో కాలేజెస్ నిర్మాణం కానీ ఇప్పుడు విట్ కానీ లేకపోతే ఎస్ఆర్ఎం కానీ ఇవన్నీ కాలేజీలు రావడం జరిగింది. మొన్న ఈ మధ్య కిమ్స్ వాళ్ళు కూడా తొందరలోనే కాలేజీ కడుతున్నాము. ఇక్కడ బిట్స్ పిల్లని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ ప్రాంతం ఎడ్యుకేషనల్ హబ్గా మారుతుంది. దాంతోపాటు సాఫ్ట్వేర్కి సంబంధించి కూడా టెక్కు సంబంధించి కూడా కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేమైతే అందరం కూడా ఇవాళ ఈ అసెంబ్లీలో ఈ రాజధాని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మేము కూడా ఈ భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. తప్పకుండా తొందరలోనే ఇవన్నీ కూడా పూర్తవుతాయని ఆశిస్తాం. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో విద్యార్థి సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి. దాదాపు 1000 మంది విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు ర్యాలీలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, విద్యార్థులపై దాడులు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. నీట్ లీకేజీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా నిరసనలను అణిచివేయడం సరైన విధానం కాదన్నారు. ఆందోళనతో హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే జంతర్ మంతర్ దగ్గర నీట్ ఎగ్జామ్ లో అవతకం జరిగినందుకు ఇలా విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ చేస్తా ఉంటే, ఇలా నిరసన చెప్తా ఉంటే, ఇలా కేంద్ర ప్రభుత్వము ఇలా విచ్చలవిడిగా విద్యార్థులు దాడి చేయడం జరిగింది. ఎందుకు మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజు ఎగ్జామ్ అంటే ఈ రోజు కేంద్ర కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజు రాజధాని కార్యదర్శిని ముఖ్య రావడానికి కారణం ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ కాలంలోంచి ఇస్తిఫాకు రాజీనామా చేయాలని ఎన్నిసార్లు మొత్తుకున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి చెప్పవలసిన లేదు, దేశ శుద్ధి లేదు. 28 మంది బలి కోరుకోరు, అంతమంది ప్రాణాలు బలి తిన్న వాళ్ళకి చింతగిట లేదు. ఎన్టీఏ డైరెక్టర్ అయినా సరే, డైరెక్టర్ అయిన అభిషేక్ సింగ్ గారు వాళ్ళకి తీసుకునే విధుల్లో చేసి కొత్త ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. ఈ బీజేపీ ప్రభుత్వం అరికట్టాలి. విద్యార్థులు ఎంతమంది మన ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులకు, ప్రతి కాలేజ్ వాళ్ళకి రాలేదు. కొంతమంది పిల్లలతో మీరు మాట్లాడాలి. మన ఐపీసీలో చాలా మంది. నా పేరు సుమన్, నేను ఎన్ఎస్ఐ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు శంషాబాద్ లో ఏదైతే నిరసన కార్యక్రమం టీజీఎల్డీఏ చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఆయన ఖండించారు. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల నమ్మకాన్ని దెబ్బతీసేలా వరుసగా పేపర్ లీకేజీలు జరగడం ఆందోళనకరమని అన్నారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడే విధంగా పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని చరణ్ కౌశిక్ యాదవ్ డిమాండ్ చేశారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పార్లమెంటు మీద కావచ్చు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసి పెద్ద ఎత్తున విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం తోటి వందల మంది విద్యార్థులు గాయాల పాలై అరెస్ట్ అయిన పరిస్థితి మనం చూస్తాం. అయినా కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారితో రాజీనామా చేయలేదు. ఢిల్లీలో ఉన్నటువంటి లార్డ్ ఆర్డర్ పరిస్థితి కూడా అదుపు తప్పింది కాబట్టి అమిత్ షా గారు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు కోరుతారు. ఈ సందర్భంలో అయిన కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా కావచ్చు, నరేంద్ర మోడీ గారు తన ఇమేజ్ ని కాపాడుకునే ప్రయత్నమే తప్ప ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ గా నిర్ణయాలు తీసుకున్న సందర్భం ఎప్పుడు లేదు. అది రైతు నల్ల చట్టాలైనా, లేకపోతే సాగునీటి చట్టాలైనా, లేకపోతే ఏ అంశమైనా. అదే కాకుండా కరోనా టైంలో హెల్త్ మినిస్టర్ మీద వచ్చిన ఆరోపణలు ఆ సందర్భంగా ఆ మంత్రిని తొలగించకుండా హర్షవర్ధన్ గారిని తర్వాత తొలగించిన సందర్భం. అంటే నరేంద్ర మోడీ గారు తన ఇమేజ్ ను, అదే భారతీయ జనతా పార్టీ ఇమేజ్ ని కాపాడుకుంటూ ఆ సందర్భంగా నిర్ణయాలు తీసుకోకుండా తర్వాత నిర్ణయాలు తీసుకున్న సందర్భం చాలా. ప్రతి అంశంలోనూ రాజకీయంగా లాభం జరిగే ఒక దురుద్దేశంతో నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అది 2014 నుంచి 26 వరకు, ఈ రోజు పేపర్ లీక్ వరకు. అంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఏ చట్టం తీసుకొచ్చినా దాని మీద వ్యతిరేక. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. దేశంలో నిజంగా ప్రజాస్వామ్యం కొనసాగుతోందా అనే సందేహం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, టీఆర్ గ్యాస్ ప్రయోగించడం, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో 152 పేపర్ లీకేజీలు జరిగినా ఇప్పటి వరకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అధికార పార్టీ ఎంపీలు పార్లమెంట్లో నిరసన తెలిపిన సందర్భాలు లేవని, కానీ విద్యార్థుల గొంతును అణిచివేస్తున్నారని విమర్శించారు. విద్యార్థులతో సరైన చర్చలు జరపడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పారదర్శక చర్యలు తీసుకోవాలని ప్రియాంక వాద్రా డిమాండ్ చేశారు. Parents will be worried, their families will be worried, they can't contact anyone. They're putting tear gas on them, they're beating them. What kind of democracy is this? And why aren't you people speaking up? Why aren't you speaking up? Why are you constantly asking me only the questions which the government wants you to ask me? Are you asking them anything? Have you asked their ministers? Have you asked how is the Prime Minister tweeting this morning that he cares for children when last night he's tear gassed them? Last night he's had them beaten up. Who's responsible? He takes credit for going to Mars. He takes credit for every achievement of this nation, which is the achievement of our youth and the achievement of our people. He takes credit, doesn't he? So now's the time for him to take responsibility. Now is the time for him to take responsibility for his actions. It is him who is getting people beaten up. Under his nose, there are 152 papers have leaked in 10 years. 152 papers have leaked. Not one conviction, zero convictions. Zero convictions. Under whose nose? Who's responsible? If Modi ji is responsible for us going to Mars, if Modi ji is responsible for every achievement that every Indian makes, whether it's in the Olympics or in the Asian Games, then Modi ji is responsible for what is happening today. Modi ji is responsible for the fact that our youth feels there's no future. And Modi ji is responsible if thousands of children are demonstrating and he's cut off the internet and he's tear gassing them and he's having them lathi charge. If something happens to even one of them, it is his responsibility. నంద్యాలలో స్టాంప్ వెండర్ల నిరసన 4వ రోజుకు చేరుకుంది. రిజిస్ట్రేషన్ శాఖను పీపీపీ విధానంలో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని స్టాంప్ వెండర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వేలాది మంది స్టాంప్ వెండర్ల కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనోపాధిని దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చర్చలకు రావడం వరకు తమ దీక్షను విరమించబోమని హెచ్చరించారు. స్టాంప్ వెండర్ల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని, జీవన భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పీపీపీ విధానం అంటే ప్రైవేట్ పార్టీ, వీళ్ళు జనాలు, పబ్లిక్ ప్రైవేట్ అనేది అర్థంలోనే ఉంది. పబ్లిక్ను ప్రైవేట్కి అప్పచెప్తున్నారు వీళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆర్ఎస్కే విధానం అనేది మొదలు పెడుతున్నారు. ఆర్ఎస్కే అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది. దీంట్లో
కొత్తగా వచ్చింది ఏంటంటే పోస్టర్ రిలీజ్ చేసినారు. ఇంతకుముందు ఈసీలు అప్పచెప్పినారు ప్రైవేట్కు. ఇంతవరకు వాళ్ళు చేసిన తప్పులే ఆ తప్పుల తడకని దిద్దగలేక ప్రతి ఒక్కరూ అప్లికేషన్లు పెట్టి డిఆర్ ఆఫీసులో కుప్పలు తెప్పలుగా పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు పంపించిన ఒక పోస్టర్లో ఒక్కసారి చూడండి, మీరు దయచేసి చూడండి. రిజిస్ట్రేషన్ ఈ వాళ్ళు గవర్నమెంట్ వారు పంపించిన పోస్టర్లోనే ఎన్నో తప్పులు ఉన్నాయి. మరి ఇంత చిన్న పోస్టర్లోనే ఇన్ని తప్పులు ఉంటే రేపొద్దున అంత పెద్ద డాక్యుమెంట్స్ కొన్ని కోట్ల ఆస్తులు పెట్టి వాళ్ళు కొంటున్నారు. ఆ డాక్యుమెంట్లు ఎన్ని తప్పులు ఉంటాయి? ఒకవేళ తప్పులు ఉంటే వాళ్ళు ఎవరి దగ్గర పోవాలి, ఎవరిని ఆశ్రయించాలి? ఇవన్నీ ఎవరికి అర్థం కాదు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, అర్థం చేసుకొని. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఆర్ఎస్కే విధానంలో వాళ్లకు చాలా మందికి ప్రైవేట్ వ్యక్తులే ఉంటారు. మేము గవర్నమెంట్ వ్యక్తులమా? మేము ప్రైవేట్ వ్యక్తులమే కదా. ఆ విధానం మేము ఇప్పుడు చేస్తున్నాం కదా. లక్షణంగా హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా ఆదాయం తినమంటే ఈ కొత్త వాళ్ళను నంద్యాల జిల్లా వాసులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో ప్రైవేటీకరణ చేస్తూ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఆర్ఎస్కే కేంద్రాలను ఏర్పాటు చేయాలనే నిశ్చయంతో, ఆర్ఎస్కే అంటే రిజిస్ట్రేషన్ సేవా కేంద్ర, ఈ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తూ అక్కడ రిజిస్ట్రేషన్ జరిగే ప్రక్రియను ఏర్పాటు చేస్తూ ఉంది. కాకపోతే దాదాపు 150 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని నమ్ముకుని స్టాంపు రైటర్లుగా, స్టాంపు వెండర్లుగా జీవనం కొనసాగించే లక్షలాది మంది ఈ వృత్తిపై ఆధారపడి ఉన్న వారి గురించి ఆలోచించకుండా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలను నిరసిస్తూ వికారాబాద్ లో విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టాఫ్ ఎన్టీఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్ అని రాసిన ప్రకటనలతో నిరసన వ్యక్తం చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తులో ఆటలాడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య మాట్లాడుతూ విద్యార్థుల ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావాలని, విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల విశ్వాసాన్ని పునరుద్ధరించేలా సమర్థమైన పరీక్ష విధానాన్ని అమలు చేయాలని ఆందోళన కోరారు. ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. పొద్దుగాల లేచినప్పటి నుంచి పండుకునే వరకు చదువుకునే పిల్లలు వీళ్ళు. పొద్దుగాల లేచినప్పటి నుంచి పండుకునే వరకు చదువుకునే పిల్లలు పైసలు కూడా పెట్టి పేరెంట్స్ కష్టపడి పొద్దున రాత్రి చదివిస్తాడు. చిన్న ఖర్చులైతే కావు ఇవి. ఎందుకంటే లక్షలు పోసి ఎన్నో ఏళ్ళ సంవత్సరాల నుంచి చదువుకొని ఈ పిల్లలు రాస్తారు ఒక ఎగ్జామ్. అట్లాంటిది ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎన్నో 125 పేపర్ లీక్లు, అట్లనే ఒక లక్షల కోట్ల మంది పిల్లలు వాళ్ళ ప్రాణాలు కోల్పోయినరు. ఇప్పుడని కాదు, ఇప్పుడు మనకి బయటికి వచ్చి పిల్లలు మాట్లాడుతున్నారు కాబట్టి తెలుస్తుంది. కానీ ఆడ జరిగేది చాలా ఉంది. ఫస్ట్ టైం నాన్ వైలెంట్ అహింస. కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి అర్హ విద్యార్థికి న్యాయం జరుగుతోందని టీడీపీ నాయకుడు మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఒకే విద్యార్థికి పరిమితంగా సాయం అందించి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రస్తుతం దాదాపు 67 లక్షల మంది విద్యార్థులకి పథకం ప్రయోజనం పొందుతోందన్నారు. అలాగే 73,000 మంది ముస్లిం మైనార్టీ విద్యార్థుల కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేరుతోందని పేర్కొన్నారు. ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో నేరుగా నిధులు జమ చేసే విధంగా ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తోందని చెప్పారు. విద్యకు ఆర్థిక భారం తగ్గించి ప్రతి కుటుంబాన్ని అండగా నిలవాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, రాష్ట్రంలో ప్రతి విద్యార్థి విద్యాభ్యాసానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని నసీర్ అహ్మద్ తెలిపారు. అనేటువంటి ఆలోచనతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఎన్నికలు చెప్పినటువంటి మాట ప్రకారం యువ నాయకుడు నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆర్థిక స్తోమత లేక విద్యకి దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో ప్రతి పిల్లవాడికి కూడా దాదాపు 4 పిల్లలుంటే 4కి కూడా పెద్ద ఎత్తున తల్లికి వందనం ఇచ్చేటువంటి కార్యక్రమం. కానీ
ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే గత ప్రభుత్వం కేవలం 5,000 కోట్ల రూపాయలతో అమ్మఒడి పేరుతో కార్యక్రమాన్ని తీసుకొని అనేక సాకులు పెట్టి కరెంటు బిల్లు వస్తే పిల్లవాడికి ఇచ్చేటువంటి తల్లికి వందనం ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం, ఉద్యోగం చేసుకునేటువంటి తల్లిదండ్రులు చాలనటువంటి జీతాలు ఉండి ఇల్లు ముందుకు తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా తల్లికి వందనాన్ని అమ్మఒడిని ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం, అంగన్వాడీ కార్యకర్తలు వారు సంపాదించేటువంటి 10,000లో వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా గత ప్రభుత్వంలో తీసివేసినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు సైతం కూడా తల్లికి వందనం అందించేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా మనందరం కూడా చూడాలి, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి ప్రభుత్వమే వాళ్ళ తల్లిదండ్రులుగా మారి బాధ్యతగా ప్రతి సంవత్సరం కూడా అటువంటి పిల్లలకు కలెక్టర్ల ద్వారా. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టును వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ పాలన పరాకాష్ఠకు చేరుకుందని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న నాయకుల గొంతు నొక్కేందుకే కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గుంటూరులో టీడీపీ నాయకుడిపై వచ్చిన ఆరోపణలు, కాదంబరి జత్వాని వ్యవహారంలో పోలీసు అధికారులపై వచ్చిన వివాదాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. చట్టాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం మానుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతును అణిచివేయకుండా విమర్శలను సహజంగా స్వీకరించాలని, రాజకీయ కక్ష సాధింపులకు బదులుగా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని వరద కళ్యాణి సూచించారు. ఈ విధంగా గొంతు నొక్కడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. దీనికి ఒకటే కారణం కనిపిస్తూ ఉంది, డైవర్షన్ పాలిటిక్స్. మొదటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి డైవర్షన్ పాలిటిక్స్ అనేది బాగా అలవాటు. అందులో భాగంగా మొన్ననే చూసాం, గుంటూరులో ఒక మహిళని వివస్త్రం చేసి టీడీపీ నాయకుడే దాడి చేసిన సంఘటన. ప్రభుత్వం ఆ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితి మనం చూసాం. మహిళలకి రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అలాగే మనం తీసుకుంటే జత్వాని కేసులో కూడా ప్రభుత్వం ఎంత ఘోరంగా ఆ రోజు ఆ మహిళకి సపోర్ట్ చేస్తూ పోలీస్ అధికారుల్ని వేధించింది అనేది ఈ రోజు ఆ ప్రభుత్వమే ఎఫ్ఐఆర్లో ఆమె సరైన వ్యక్తి కాదు అని చెప్పి ఆమె అసలు రంగు బయట పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. దీంతో ప్రభుత్వం పోలీస్ అధికారుల్ని వేధించింది, కక్షపూరితంగా వ్యవహరించింది అనే విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది జత్వాని కేసులో. ఈ రెండింటిలో ప్రభుత్వం ఇరుకున పడడంతో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఒక బీసీ నాయకుడైన సిదిరి అప్పలరాజు గారిని ఈ విధంగా అక్రమ అరెస్ట్ చేశారు. ఎక్కడైనా ఈ దేశ చరిత్రలో మనం చూసామా, కొడుకు ఒక యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ అయితే తండ్రిని కూడా అరెస్ట్ చేయడం అనేది మనం ఎక్కడైనా చూసామా, విన్నామా అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే ఒక నియంతృత్వ ధోరణి. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వ సామ్రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. కనీసం ప్రజలకి వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయట్లేదు, కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడంలో మాత్రం వీళ్ళు ముందుండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు వీళ్ళ చేతుల్లో కీలు బొమ్మలుగా మారిపోయిన పరిస్థితి ఈ రోజు మనం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. విదేశీ శక్తులతో కలిసి దేశాన్ని బలహీనపరిచేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. నీట్ పరీక్షల వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు ఆందోళన పేరుతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. విద్యార్థుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. 2014 తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించిందని, దేశ అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం పారదర్శకత పాలనతో ముందుకు సాగుతోందని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని నమ్మవద్దని పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలే బీజేపీకి ముఖ్యమని, అభివృద్ధి, ఉపాధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపైనే ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని రామచంద్రరావు పేర్కొన్నారు. అడ్వకేట్ వేనా అని చెప్పి బార్ కౌన్సిల్కు లెటర్ రాసి ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఇటువంటి అన్ని పనికిరాని పిటిషన్లు కొంతమంది వేస్తున్నారు. ఇది దేశంలో చాలామంది ఈ పనికి రాకుండా కాక్రోచ్లు అని తయారైపోయారు, పారాసైట్స్ అయిపోయారు. పారాసైట్స్ ఒకరి మీద ఆధారపడటం, పారాసైట్స్ అంటే మనం అయ్యారని చెప్పి సీజే చేసిన కామెంట్ అది. ఈ కామెంట్ కొంతమందికి నచ్చక దాని మీద అమెరికాలో ఒక వ్యక్తి బోస్టన్లో
ఆ వ్యక్తి అనేటోడు అవినాష్ దీపిక అనేటోడు కాక్రోచ్ అనేది దాన్ని హేళంగా సిజేఐని అవమానపరచడానికి కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టి దానికి అతను సోషల్ మీడియాలో పెట్టి అంతకుముందు అతనుకున్న నెట్వర్క్తో దాన్ని ఎంబెడ్ అయిన ఫాలోవర్స్గా బాగా చాలామంది 2-3 రోజుల్లోనే 1,00,000 ఫాలోవర్స్ వచ్చేసారు, వారం రోజుల్లో దాదాపు. ఇది వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం 8వ స్థానానికి పడిపోయిందని నీతి ఆయోగ్ నివేదిక చెబుతోందన్నారు. గత 2 ఏళ్లలో రాష్ట్రంలో సుమారు 4,900 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని ఆరోపించారు. పరిశ్రమలకు అనుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడం, ఉపాధి అవకాశాలు పెంచడం వంటి అంశాల్లో ప్రభుత్వం వెనుకబడిందన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పరిశ్రమలే కీలకమని, పారిశ్రామిక రంగాన్ని పునరుద్ధరించే చర్యలు తక్షణమే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రశ్న వేశారు, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఇక్కడికి వచ్చాయి, ఎంతమందికి ఉపాధి కల్పించారు ఇప్పటిదాకా ఈ 2 సంవత్సరాలలో అన్నటువంటి ప్రశ్న వేస్తే, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కి సంబంధించినటువంటి డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అన్నటువంటిది ఏదైనా కూడా ఎఫ్డిఐకి సంబంధించింది కానీ పరిశ్రమలు ఇక్కడ మొదలు పెట్టేటువంటి సంబంధించినటువంటి ఏదైనా కూడా అక్కడ కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి రికార్డు ప్రకారం ఈయన ఇప్పటిదాకా 23 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు మాటలు అన్ని కూడా అసత్యమైనటివి. కేవలం ఈ 2 సంవత్సరాలలో 6,900 కోట్లు మాత్రమే ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అందులో ఇవంతా కూడా కలిపి కేవలం 10 పరిశ్రమలకు సంబంధించిందే. అందులో 2 పరిశ్రమలు మాత్రమే పురోగతిలో ఉన్నాయి. ఈ 10 పరిశ్రమలు అయిపోతే కూడా 22,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు. మరి వీళ్ళేమంటారు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి, 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసాము, మేము చెప్పినటువంటి నిరుద్యోగ భృతి అవసరం లేదు, ప్రతి ఒక్కరు ఉద్యోగాలు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. వరుస లీకేజీల కారణంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డికి చెందిన ఒక విద్యార్థి మొదట నీట్ పరీక్షల్లో అర్హత సాధించినప్పటికీ లీకేజీ కారణంగా మళ్లీ పరీక్ష రాయాల్సి వచ్చి అర్హత కోల్పోయాడని గుర్తు చేశారు. ఈ ఘటన విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడి తీసుకొచ్చిందన్నారు. ఈ పరిస్థితికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలను సరిదిద్దకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడడం అన్యాయమని అన్నారు. నీట్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దేశవ్యాప్తంగా విద్యార్థుల నమ్మకం కలిగించే విధంగా పారదర్శక పరీక్షా వ్యవస్థను అమలు చేయాలని జగ్గారెడ్డి కోరారు. जो हमारा संगारेड्डी स्टूडेंट पहली बार नीट एग्जाम में क्वालिफाई होने के बाद, लीक होने के बाद, फिर एग्जाम लिखने के बाद फिर क्वालिफाई नहीं हुआ, इसके जिम्मेदार कौन है? मोदी जी आप नहीं है क्या? आप लोग ऐसे स्टूडेंट्स कितने लोगों का लाइफ बर्बाद हो गया. మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు, భూ రికార్డులను బ్లాక్ చైన్ భద్రత, ఏపీలో సీఎం శ్రీకారం, డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టే బ్లాక్ చైన్ ప్రాజెక్టు ప్రారంభం. నవంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ చైన్ సేవల లక్ష్యం. నీట్ లీకేజీకి ప్రధాని మోదీ బాధ్యత వహించాలన్న జగ్గారెడ్డి, నీట్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందన్న జగ్గారెడ్డి, నీట్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్, పారదర్శకత పరీక్షా వ్యవస్థను అమలు చేయాలని వ్యాఖ్య. ప్రతిపక్షాలు దేశాన్ని బలహీనపరిచే కుట్ర చేస్తున్నాయన్న రామచంద్రరావు, నీటి అంశాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని వ్యాఖ్య, దేశ ప్రయోజనాలే బీజేపీకి ముఖ్యమని వ్యాఖ్య, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని నమ్మొద్దని పిలుపు. సీదిరి అప్పలరాజు అరెస్ట్ కక్ష సాధింపు చర్యనన్న వరద కళ్యాణి, ప్రతిపక్షాలపై కక్ష సాధింపు రాజకీయాలన్న వరద కళ్యాణి, రెడ్ బుక్ పాలన పరాకాష్ఠకు చేరిందని వ్యాఖ్య, ప్రతిపక్ష నేతలపై కేసులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వెల్లడి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ వెనుకబడిందన్న శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్రంలో వేలాది పరిశ్రమలు మూతపడ్డాయన్న శ్రీకాంత్ రెడ్డి, పరిశ్రమలకు అనుకూలం వాతావరణం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్య, పారిశ్రామిక రంగ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని వ్యాఖ్య.